చంచలమ్మ చంటితో బాగా కలిసిపోతుంది. తన సొంత కొడుకులాగానే చంటిని కూడా చూసుకుంటూ ఉంటుంది. అయితే చంచలమ్మని, సింధూరాన్ని సంతోషపెట్టడం కోసం చంటి ఆడుతూ, పాడుతూ ఉంటాడు. డాన్సులు వేస్తూ ఉంటాడు. అయితే చూసుకోకుండా కాలు స్లిప్ అవ్వడం వల్ల చాముండి ఒళ్ళో పడతాడు. చాముండి ఏమో చెంప చెళ్ళుమనిపించేస్తుంది చంటికి. ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చుతుందనుకోండి. కానీ అది చూసిన వాళ్ళందరూ చాముండికేమో చాముండి అంటే వాళ్ళ అమ్మ, నాన్న చాముండికి సపోర్ట్ చేస్తారు. కానీ చంటి పనోడు కదా! తనకు సపోర్ట్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రారు. సింధూర ఒకవేళ నోరు తెరవాలన్నా కూడా కామ్‌గా అయిపోతుంది. అయితే అందరూ క్షమాపణలు చెప్పాలి చాముండికి. ఒక పనివాడేంటి ఇలా చేయడం ఏంటి? చేసింది తప్పు కదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. వాడు నా కూతురిని తాకాడు అన్న ఇది కూడా లేకుండా చంచలమ్మ ఏంటి నువ్వు పనోడికి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే, తప్పు ఎవరు చేసినా తప్పే. అది మన వాళ్ళ పని వాళ్ళ అన్నది కాదు. వాడు చంటి ఏ తప్పు చేయలేదు. చాముండినే తప్పు చేసింది. ఆడపిల్ల అన్న కూడా గుర్తు లేకుండా అహంకారంతో వాడిని కొట్టింది చాముండితోనే. చంటికి క్షమాపణలు చెప్పించింది చంచలమ్మ. చంచలం ఒక దేవతలాగా కనిపించింది చంటికి, సింధూరాకి.